రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మంచి మాటలు విన్నాం. దేవుని సేవకునికి విశ్వాసికి మధ్యన ఉండవలసింది ఏంటి అని మనం ఆలోచిస్తే ఎక్కువ మంది చెప్పే సమాధానం ఏంటంటే ఒక విశ్వాసి ఒక దైవజనుడికి మధ్యలో బోధ ఉండాలి అని చెప్తూ ఉంటుంటారు. చాలామంది అంగీకరిస్తుంటారు, చాలామంది వాస్తవంగానే చెప్తుంటారు, చాలామంది ఇదే సత్యమని చెప్తూ ఉంటుంటారు. ఒక దైవజనునికి విశ్వాసికి మధ్యన బోధ ఉండటము మంచిదే. దానికంటే ముందుగా ఒక దైవజనునికి విశ్వాసికి మధ్యన ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆ ఒక రిలేషన్షిప్ అనేది వారి మధ్య బంధాన్ని పెంచుతుంది. వారిలో ఉంటున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను బోధకుడుగా ఉన్నాను, మీరు విశ్వాసిగా ఉన్నారు అంటే బోధకుని దగ్గర విశ్వాసి తన బాధల్ని చెప్పుకోలేనటువంటి భయంలో ఉంటాడు. అంతే కదండి. చాలా సందర్భాల్లో అమ్మో సేవకుని దగ్గరికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటే ఏమనుకుంటారు, లేక మాకున్నటువంటి బాధల్ని చెప్పుకుంటే ఏమనుకుంటారు అని భయపడుతూ ఉంటుంటారు. ఎందుకంటే ఆ సమస్య చెప్పినప్పుడు బోధకుడు ఎక్కడ వాక్యంతో వారిని సరిచేస్తారేమో అనే ఒక భయం అనేది వారిలో ఉంటుంటారు. కొన్ని సంఘాల్లో చూస్తున్నప్పుడు విశ్వాసి దగ్గరికి వెళ్ళి బోధకుడు మాట్లాడడానికి సిగ్గుపడుతుంటాడు. అంటే నా దగ్గరికి రావాలి అనే ఒక ఆలోచన బోధకునికి ఉంటుంది. విశ్వాసి దగ్గరికి వెళ్ళడానికి బోధకుడు సిగ్గుపడుతుంటాడు, బోధకుని దగ్గరికి విశ్వాసి రావడానికి భయపడుతూ ఉంటుంటాడు. ఎందుకు అంటే వారి మధ్య బోధ ఉన్నప్పుడు ఇలాగే ఉంటారు. కానీ విశ్వాసికి బోధకునికి మధ్య రిలేషన్షిప్ ఉందనుకోండి, అప్పుడు ఎంత బాగుంటుంది అంటే ఫ్రీగా ఒకరినొకరు మాట్లాడుకుంటారు, వారి సమస్యల్ని పంచుకుంటారు, వారికి ఉన్నటువంటి బాధ సాధకాలన్నీ కూడా చెప్పుకుంటారు. అప్పుడు ఆ రిలేషన్షిప్ హెల్దీ రిలేషన్షిప్గా మారుతుందండి. హెల్దీ రిలేషన్షిప్గా మారుతుంది. అది గుడ్ రిలేషన్షిప్. అది చాలా మంచి రిలేషన్షిప్ వాళ్ళలో ఉంటుందన్నమాట. అలా ఉండాలి. సంఘంలో బోధకుడుగా ఉండడం కాదు, విశ్వాసిగా ఉండడం కాదు, వారి మధ్యన ఒక చక్కని అనుబంధం అనేది ఉండాలి. అదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూపించేది. ఆనాటి కాలంలో మొదటి శతాబ్దంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకునేవారు, వారితో మాట్లాడేవారు, వారి సమస్యలు అడిగి తెలుసుకునేవారు, వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో అడిగి తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చేవారండి. అందుకని యేసుక్రీస్తు వారి దగ్గర అవ్వడానికి అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఉండేవారు, ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడేవారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో సువార్తలు మనం చూస్తున్నప్పుడు పిల్లలట యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తుంటే శిష్యులు అటకించేవారట. ఏం చేసేవారంటే అటకించేవారు. అంటే ఆయన బోధకుడు పిల్లల్ని అక్కడ అలర్ట్ చేస్తారు, వారిని కంట్రోల్ చేయాలి, మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆపేసేవారట. ఎవరు చేసేవారి పని? శిష్యులు చేసేవారి పని. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడేవారు, ఇదిగో పరలోక రాజ్యం ఇలాంటి వారిదే, వారిని మీరు ఆటంకపరచకండి, నా దగ్గరికి రానివ్వండి అని. నిజంగా ఆ మాటలు మనం వింటున్నప్పుడు, ఆయన చేసినటువంటి ఆ ఒక బోధ మనం వింటున్నప్పుడు అందరినీ ఎంత దగ్గర చేసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది.
ఆయన పిల్లల్నే తన దగ్గరికి రానివ్వండి అని చెప్తున్నాడు. అలాగే వ్యభిచారం చేయబడినటువంటి స్త్రీ దగ్గర కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ అమ్మా అని పిలుస్తున్నాడు. గత వారం విన్నాం కదా. నిజంగా ఆ సిచ్యువేషను, ఆ సందర్భం మనం చూస్తున్నప్పుడు ఆయన పాపులతో దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు అంటే మనిషిని మనిషిగా గౌరవించలేనటువంటి పరిస్థితుల్లో సమాజం ఉంది. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, పేదవాడిని తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇదిగో నీ స్థానం ఇక్కడ అని చెప్పేసి ఆయన కాళ్ళ కింద కూర్చోబెట్టే పరిస్థితి సమాజంలో ఉంది. మేము పెద్దవారం, మా కింద మీరు ఉండాలి, మీ కింద వాళ్ళు ఉండాలి, వాళ్ళ కింద వాళ్ళు ఉండాలి అని చెప్పి ఆంక్షలు విధిస్తూ ఈరోజు సమాజంలో అతిశూద్రులుగా పిలుస్తూ అంటరాని వాళ్ళుగా చూస్తూ ఊరు బయట వాళ్ళు ఉండేటట్టుగా చేస్తూ మనిషిని కూడా మనిషిగా గౌరవించలేనటువంటి పరిస్థితుల్లో సమాజం ఉంటే, పరలోకంలో ఉంటున్నటువంటి దేవుడు, సర్వ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు, ఈ విశ్వాన్ని కలుగజేసినటువంటి దేవుడు, నిన్ను నన్ను కలుగజేసినటువంటి దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతూ నీతో సమాధాన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి నీ దగ్గరకు వచ్చినటువంటి దేవుడు ఎవరు? అలాంటి దేవుడు ఎవరు ఉన్నారు? దేవుని దగ్గరికి వస్తేనే మైలపడిపోద్దు అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు. గుడిలోని కూడా రానివ్వట్లేదంటే దేవుడు మైలపడిపోతాడని కదండి అర్థం. గుడి మెట్లలో కూర్చోడానికి కూడా అర్హత లేదు, ఇక్కడ కూర్చొని హక్కు లేదు అని చెప్పి బయటికి పంపించేస్తున్నారంటే దేవుడు మనిషికి ఉన్నటువంటి బంధాన్ని ఎలా దూరం చేస్తున్నారు. నిజంగా అలా దేవుడు చెప్తే ఆయన దేవుడు అవుతాడా? దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే హక్కును తీర్చుకునేవాడుగా ఉండాలని. నీ సమస్యలు చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తాను అని మొరపెడుతున్నప్పుడు నీ సమస్య ఆయనకి అందకుండా ఆపేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే సమాజం ఎలా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచన. కనుక ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలియాలి అంటేనండి మొదటగా ఆ వ్యక్తిలో ఉంటున్నటువంటి లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. నా గురించి మీకు తెలియాలి అంటే నాతో మీరు ఏం చేయాలి? రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవాలి. నా వ్యక్తిత్వం తెలియాలి అంటే నాకు రిలేషన్ ఏర్పాటు చేసుకుంటేనే కానీ నా వ్యక్తిత్వం మీకు తెలియదు. ఆ వ్యక్తిత్వం తెలిసిన నాడేనండి వాళ్ళతో మనం చక్కని సంబంధం కలిగి ఉంటాం. దేవుని గురించి మనకు తెలియాలి అంటే ఎవరు చెబుతారు మనకు? దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా తెలుస్తుంది మనకు? పరలోకంలో ఎక్కడో కనిపించినటువంటి దేవుడు, మూడు లోకాల ఆవల ఉంటున్నటువంటి దేవుడు, ఆయన మనసులో ఏముంది, ఆయన ఎలా ఆలోచిస్తున్నారు, ఆయన ఉద్దేశాలు ఏంటి, మనుషుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఎలా తెలుస్తుంది మనకు? ఆయన దగ్గర ఉంటున్నటువంటి ఒక ఆయన భూమి మీదకు వచ్చి ఆయన గురించి మనకు తెలియజేస్తారు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఆయన మనసులో ఏముందో, ఆయన ఎలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన ఎలాంటి వారిని ఇష్టపడతారో, ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తాడో, ఇవన్నీ విషయాలు తెలియచేయడానికి ప్రభునటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారండి. అందుకనే చాలామంది యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో ఆయన్ని అడ్డగిస్తున్నప్పుడు, ఆపుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు దేవుని గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. యోహాను సువార్తలు మనం చూస్తేనంటే 8వ అధ్యాయంలో 55వ వచనంలో ఒకసారి మనం చూస్తే ఆ దేవుని గురించి తెలిసినటువంటి వ్యక్తే ఆ దేవుని గురించి మనకు తెలియజేస్తారు. ఆ దేవుని గురించి తెలిసినటువంటి వ్యక్తే
ఆ దేవుని గురించి మనకు తెలియజేస్తారు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మధ్యవర్తి అని మనకు అర్థమవుతుంది. ఆయన మధ్యవర్తి లేకుండా ఎదుటి వ్యక్తిలో ఉంటున్నటువంటి వ్యక్తిత్వం మనకు తెలియదు. ఎదుటి వ్యక్తిలో ఉంటున్నటువంటి వ్యక్తిత్వం మనకు తెలియాలి అంటే ఒక మధ్యవర్తి మనకు కావాలి. ఆ మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే యోహాను సువార్త 8:55 మీరు ఆయనను ఎరగరు. ఆయన అంటే ఎవరు? దేవుడు. మీరంటే ఎవరు? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సమాజంలో ఉంటున్నటువంటి వారు, ఆయనతో పాటు అక్కడ అందరూ కూడా ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మీరు ఆయనను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయన ఎరుగుదును అంటే దాని అర్థం ఏంటి? ఒక భార్య ఉందనుకోండి, భర్త గూర్చి ఎరిగినటువంటి ఆవిడ, ఎరగనటువంటి ఆవిడ? ఎరిగినటువంటి ఆవిడ. ఎందుకంటే భర్తకు ఏంటి ఇష్టమో భార్యకు తెలుసు. భర్త ఏ టైంకి లేస్తారో భార్యకు తెలుసు. భర్తకు ఎలాంటి ఆహారము కావాలో భార్యకు తెలుసు. అంతే కదండి. భర్త ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తో భార్యకు తెలుసు. అలాగే భార్య గురించి ఎవరికి తెలుసు? భర్తకు తెలుసు. భార్య గురించి భర్తకు తెలుసు. ఎందుకంటే వారు కలిసి జీవిస్తున్నారు కాబట్టి ఒకరి గురించి ఒకరు వారికి తెలుసు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏమంటే అలాగే తల్లిదండ్రుల గురించి ఎవరికి తెలుసు? పిల్లలకి తెలుసు. తల్లిదండ్రుల గురించి పిల్లలకి తెలుసు. ఇంకా మన గురించి తెలిసినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే మన స్నేహితులని. ఏమంటే మన గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు? ఒకరి భార్య, పిల్లలు, స్నేహితులు. వీరికి మన గురించి బాగా తెలుసు. మన గురించి ఎరిగినటువంటి వారు అని చెప్పవచ్చు వారిని కదండి. అందుకని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు నీ గురించి నాకు తెలియంది కాదు అని చెప్తూ ఉంటుంటాం. అంటే ఆయన గురించి తెలుసు. భార్యకు ఒక 80% తెలుసేమో, పిల్లలకు ఒక 75% తెలుసేమో, స్నేహితుడికి ఒక 70% తెలిసేమో. మన గురించి పూర్తిగా తెలుసు అంటారా? చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు కదండి. ఏమంటే పెళ్ళై 30 సంవత్సరాలు అయిందండి, ఇప్పటికీ నా భార్య నాకు అర్థం కాదు అని చెప్తుంటారు కదా. మరి దాని అర్థం ఏంటి? పూర్తిగా తెలియదనే కదా. అంటే కొంత తెలుసు, ఒక 80% తెలుసు. అంటే భార్యకు కూడా తన భర్తలో ఉంటున్నటువంటి ఆ ఒక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా తెలియకపోవచ్చు. భార్యకి తెలియకపోవచ్చు, పిల్లలకి తెలియకపోవచ్చు, స్నేహితుడికి తెలియకపోవచ్చు. ఎందుకో ఈ ముగ్గురు పేర్లు నేను చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారి ముగ్గురిని పరిచయం చేస్తూ ఉంటుంటారు. ముగ్గురిని పరిచయం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ గురించి చెబుతూ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒక బంధం గురించి మాట్లాడుతూ, ఇదిగో మీ అందరికీ నేను స్నేహితుడుగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. యోహాను సువార్త 15 మనం చూస్తే, ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో వాళ్ళతో నేను స్నేహం చేస్తాను అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే మనకు ఒక స్నేహితుడుగా ఉంటే ఆయన విషయాలన్నీ మనకు తెలుస్తాయి కదా. అంతే కదండి. అందుకనే వాళ్ళతో నేను స్నేహం చేస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు అంటారు. హెబ్రీ పత్రికలో మనం చూస్తానండి, అందులో ఇదిగో నీవు నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. అంటే ఒక తండ్రి స్థానంలో ఉంటున్నటువంటి ఆయనగా ఆయన పోల్చుకుంటూ మన అందరినీ కూడా పిల్లలుగా చెబుతున్నారు. అంటే తండ్రి పిల్లలకు ఆ ఒక రిలేషన్ ఉండటాన్ని బట్టి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది అనే విషయాన్ని చెప్తాడన్నమాట. అలాగే సంఘం గురించి మాట్లాడుతూ ఏమని చెప్తాడు? సంఘము భార్యగా అభివర్ణిస్తూ ఏమంటే ఒక భర్త విషయాలు ఎవరికి తెలుస్తుంది? ఎక్కువగా భార్యకి తెలుస్తుంది. అంటే ఈ యొక్క రిలేషన్షిప్ అనేది మనకు అర్థం కావాలి అంటే ఈ బంధం అనేది మనకు ఉండాలి. మొదటగా ఈ బంధం ఉండాలి. ఏమంటే ఒకటి భార్యాభర్తల బంధం కానివ్వండి, తల్లి పిల్లల కుమారుల బంధం కానివ్వండి, స్నేహ బంధం కానివ్వండి. ఈ యొక్క బంధాలతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ బంధాన్ని బట్టి మన రిలేషన్షిప్ అనేది ఏంటో మనకి అర్థమవుతుంది.
ఇప్పుడు దేవుడు మనకు అర్థం కావాలి అంటే దేవుడితో మనకు ఒక రిలేషన్షిప్ ఉండాలండి. దేవునితో మనకు రిలేషన్షిప్ ఉండాలి. దేవునితో మనకు ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి అంటే మరి ఎలా? దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ మనకు ఉండాలి అంటే ఎలా అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం అనేది మనకు తెలియాలి. దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు తెలియాలి. దేవుని వ్యక్తిత్వం తెలియాలి అంటే ఎలా? ఆయన వ్యక్తిత్వం మనం ఎలా తెలుసుకుంటామని చెప్పంటే మనం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళలేం కనుక ఎక్కడికి? పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన వ్యక్తిత్వం మనం తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం తిరిగి ఇక్కడికి రాలేం. కాబట్టి అక్కడ నుండి ఆయనతో పాటు ఉంటున్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసేవారు. అంటే ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేయడానికి భూమి మీదకి వచ్చాడంటే మన పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. అంతే కదండి. ఎక్కడో మన పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, మన గురించి వేరే వారికి పరిచయం చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? అక్కడ నుండి చెప్తే అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇండియాలో వాళ్ళని తీసుకుని వచ్చి మనల్ని పరిచయం చేసి ఇదిగో ఈ యొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి వారని వాళ్ళ గురించి చెప్తారు. అలా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మరి దేవుణ్ణి మన దగ్గరికి తీసుకుని వచ్చాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఎలా తీసుకుని వచ్చాడు? మన చేతిలో ఉంటున్నటువంటి 66 పుస్తకాలు ద్వారా ఇదిగో దేవుని యొక్క మనస్సు ఇది, దేవుని యొక్క వ్యక్తిత్వం ఇందులో ఉంది అని ఆయన భూమి మీదకి వచ్చి ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవుడు మనకు అర్థం కావాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ని పరిశీలించాలి. దేవుని మనసు మనకు తెలియాలంటే ఇందులో రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకు తెలియాలి అండి. తెలియకపోతే ఆ వ్యక్తిని మనం కాపాడలేము, రక్షించలేము. ఆ వ్యక్తిని మనం కాపాడలేము, రక్షించలేము. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనం తెలుసుకుంటే ఆయనకి ఎలా మనం చెప్పాలో అనే విషయాలు మనకి అర్థమవుతాయి. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యెరికో ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నారండి. నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక ఆయన ఉన్నాడు, గుత్తపు సుంకదారుడు అంటారు. ఆయన ఏమంటే గుత్తపు సుంకదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్. అంటే మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటేనండి, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కొన్ని బిడ్స్ వేస్తుంటారు, ఆ టెండర్లు వేస్తుంటారు. టెండర్ వేసిన తర్వాత ఆ టెండర్ వీళ్ళు పాడుకున్న తర్వాత ప్రభుత్వానికి కట్టవలసినటువంటి డబ్బును కట్టేస్తారు. ఆ తర్వాత ట్యాక్స్ రూపకంలో వీళ్ళు ఎంత కావాలంటే అంత కలెక్ట్ చేసుకుంటారు. మనకు అర్థం కావాలంటే టోల్ గేట్లు ఉన్నాయి కదండి, టోల్ గేట్ ఉంది. టోల్ గేట్లు ఏం చేస్తారు? ముందు ప్రభుత్వానికి టెండర్కి పిలుస్తారు, వాళ్ళకి మొత్తం అవన్నీ కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత టోల్ గేట్ ద్వారా ఎంత దండుకోవాలో అంత దండుకుంటారు. అందుకనే సుంకపు గుత్తదారుడు అని ఈ పేరుతో పాటుగా ధనవంతుడు అంటారు. ఎవరు బిడ్డేస్తారంటే ధనవంతులే కదంటే. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ బిడ్డేయడానికి వచ్చినటువంటి వాళ్ళు పేదవాళ్ళు వచ్చారా? టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు వచ్చారంటే ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు, ఏమన్నా జిందాల్ లాంటి వాళ్ళు, టాటా లాంటి వాళ్ళు, వాళ్ళు పేదవాళ్ళ ధనవంతులు కదండి. అలాంటి ధనవంతుడైన ఎవరు? జక్కయ్య అని అతను. ఈ జక్కయ్య అనే ఒక ధనవంతుడు, గుత్తపు సుంకదారుడైనటువంటి ధనవంతుడైనటువంటి జక్కయ్య అనేవాడు ఒకడు ఉన్నాడటండి. ఆయన యేసుక్రీస్తు వారిని చూడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాడు. ఆయన యేసు ప్రభువుని చూడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నటువంటి క్రమంలో ఒకరోజు ఆ యెరికో ప్రాంతంలోనికి యేసుక్రీస్తు వారు వస్తున్నారని తెలిసి ఆయన చూడాలనుకుని నిలబడ్డాడట. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన పొట్టివాడు, అందరు జనాలు గుంపు కూడా ఉన్నారు, ఆయనకి యేసుక్రీస్తు వారు కనబడటం లేదు. ఏమంటే కనిపించబోయేసరికి ఏం చేయాలి అంటే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన చూడండి. ఆయన ఎవరు? ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, ఒక ధనవంతుడుగా ఉన్నాడు. ఈ ధనవంతుడుగా ఉంటున్నటువంటి వ్యక్తి అవసరమైతే యేసుక్రీస్తు వారిని తన దగ్గరికి రప్పించుకోవచ్చు అని చూడాలనుకుంటాడు.
అవునా? అంటే ఒక ఉద్యోగిగా ఉంటున్నటువంటి వ్యక్తి, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి, ఇదిగో పలానా ట్యాక్స్ కలెక్టర్ గారు జక్కయ్య గారు ఉన్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్ళే ఆ స్థామత కలిగినటువంటి వ్యక్తి ఆయన. అంతే కదండి. ఆనాటి కాలంలో ధనవంతుడు అంటే ఇదిగో పలానా ధనవంతుడు ఉన్నాడు, నిన్ను రమ్మంటున్నారని చెప్పి యేసుక్రీస్తు వారిని చెప్పొచ్చు. ఒక అధికారిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఏమంటే కొద్దిమందిని పంపించి రికమెండ్ చేయించి ఏదో మొత్తానికి చేసి ఆయన దాని దగ్గర తప్పించుకునే అధికారం ఆయనకి ఉంది. కానీ యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నారట. ఎందుకు చూడాలనుకుని ఉంటారు? ఒక వ్యక్తిని ఎందుకు చూడాలనుకుంటాం మనం? అంతే కదండి. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ పాపులారిటీ కానివ్వండి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి మంచి గుణాలు, లేకపోతే ఆయన గురించి 10 మంది మాట్లాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి ఒక వ్యక్తిని ఎప్పుడు చూడాలనుకుంటాం మనం? ఆ వ్యక్తి ఏమండి చక్కగా 10 మందికి సేవ చేస్తున్నప్పుడు, లేకపోతే 10 మందికి ఉపయోగకరంగా ఉంటున్నప్పుడు. అంతే కదండి. మరి అంబేద్కర్ గారు బ్రతుకున్నటువంటి కాలంలో చాలామంది అంబేద్కర్ గారిని చూడాలనుకునే మనసు ఉంటుంటారు చాలామందికి. అంతే కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనకి సెకండ్ ఇవ్వాలి, ఆయనతో ఫోటో తీసుకోవాలి, ఈ ఆలోచన ఉంటుంది కదండి. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని రాసిన ఒక నిర్మాతగా కనబడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటుందా, ఉండదా? ఆయనతో కలిసి మాట్లాడాలని కోరిక కూడా ఉంటుంది. ఏమంటే ఆయన వ్యక్తిత్వం తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. అంటే ఒక మంచి వ్యక్తిని మన కలవాలని మనకు ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. అది తీర్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నప్పుడు ఈయన పొట్టివాడుగా ఉన్నాడట. మరి ఏం చేయాలి? చూడడానికి అవకాశం లేదు, అందరూ పొడవలో నిలబడున్నారు, అక్కడ ఈయన కనబడటం లేదు. అప్పుడు ఏం చేసాడో తెలుసండి, ఈయన పరుగున పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటండి. ఆయన వస్తున్నాడు అన్న సంగతి తెలిసి పరుగున పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఒక మేడు చెట్టు ఉంటే ఆ మేడు చెట్టు మీద ఎక్కి కూర్చొని ఉన్నాడండి. అంటే ఆయన మనస్సును మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అంటే యేసుక్రీస్తు వారిని చూడడానికి అధికారాన్ని ఉపయోగించుకోలేదు, తన ధనాన్ని ఉపయోగించుకోలేదు, తనకున్నది ఏది కూడా ఉపయోగించకుండా ఆయన చూడాలని ఆశతో ఒక మేడు చెట్టు ఎక్కి అక్కడ కూర్చొని ఉన్నాడటండి. యేసుక్రీస్తు వారు అలా నడుచుకుంటూ ప్రజలందరితో కూడా నడుచుకుంటూ వస్తున్నారు. వస్తూ ఒక్కసారిగా ఆ చెట్టు వైపుకి ఈయన కళ్ళు వెళ్ళాయండి. ఆ చెట్టు వైపుకి ఈయన కళ్ళు వెళ్ళాయి. నిజంగా ఆ చెట్టు వైపుకి ఆయన కళ్ళు ఎందుకు వెళ్ళాయి అంటే ఆయన్ని ఆకర్షించడానికి. ఏమంటే అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరూ చెట్లు ఎక్కలేదు, ఒక్క జక్కయ్య మాత్రమే చెట్టు ఎక్కి. అంటే ఆయన ఒక వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈయన గురించి ఆయన తెలుసుకోవాలి అనుకున్నారు. అప్పుడు అక్కడికి వచ్చాడు, ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు, నిలబడ్డాడు, ఆగి జక్కయ్య చెట్టు దిగురా. ఏమంటే ఆయనకి ఎంత ఆనందం అనిపించి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రజలందరూ గుమిగూడి ఉన్నారు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ తన పేరు పిలిచి జక్కయ్య కిందకి రా అన్నప్పుడు ఆయన ఎంత ఆనందపడి ఉంటాడండి. నేను ఇంటి కొరకే కదా ఎదురు చూస్తున్నాను ఇంతవరకు, ఈ అవకాశం కొరకే కదా నేను ఇన్ని రోజులు మరి ఇంత ప్రయాసపడ్డాను. ఆ ప్రయాసలో నిజంగా ఆయనకు పట్టినటువంటి ఆనందం, లేకపోతే ఆయనకు వచ్చినటువంటి ఆనందం ఎవరు వివరించలేరండి, అది ఆయనకే తెలుసు. చాలా సందర్భాల్లో మన మంత్రులు వెళ్తుంటారు కదండి, కారు మీద అలాగే వెళ్తుంటుంటారు. అసలు రోడ్డు మీద ఎవరిని నిలబడినెవరు, ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసేస్తుంటారు అనమాట. అంటే ఆగడానికి కూడా అవకాశం లేదు, ఎవరు ఆగినా సరే ఇంకా అక్కడ ఒప్పుకోరు, వాళ్ళని చేపట్టుకొని బయటికి లాగేస్తూ ఉంటుంటారు. ఏ బండి ఉండడానికి వీల్లేదు, కారు ఉండడానికి వీల్లేదు, మనిషి నిలబడడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద నేను నిలబడి ఉంటే ఒక సీఎం అలాగ వస్తూ నీ దగ్గరకు వచ్చి ఆపి నిన్ను పిలిస్తే ఎలా ఉంటుందండి నీ పరిస్థితి? ఎంత ఆనందంగా ఉంటుంది కదా, ఎంత ఆనందంగా ఉంటుంది. తగ్గుపోయిపోతాము, మన నోటు ఉండే మాటలు రావు. ఏంటి సీఎం నన్ను తగ్గటం ఏంటి? అలాంటి సిచ్యువేషన్ అక్కడ జక్కయ్య గారి యొక్క జీవితంలో జరిగిందని. యేసుక్రీస్తు వారు ఆగి జక్కయ్య కిందకి దిగిరామంటే పరుగున చెట్టు నుండి కిందకి దిగి వచ్చాడని.
కిందకి దిగి వచ్చిన తర్వాత చక్కయ్య మీ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేశాను. ఏమంటే ఆయన్ని పిలవడమే గొప్ప సంగతి అంటే నా ఇంటికి వస్తానని చెప్తున్నాడు ప్రభు అని చెప్పేసి అంటే ఆనందపడిపోయి ఉంటాడంటే. ఏమంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఒక మాటలు మాట్లాడుకుంటున్నారు. ఏంటి ప్రభు ఏమో పరిశుద్ధుడు, ఈయన పరలోకం నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఈయన దేవుడు, ఒక పాపి ఇంటికి వెళ్తానంటున్నాడు ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? అందరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక పాపి ఇంటికి ప్రభు వెళ్తానంటున్నాడు ఏంటి? ఏంటి ప్రభువుకు ఇలాంటి మనసు వచ్చింది ఏంటి? ఎంతమంది మేము పరిశుద్ధులుగా ఉన్నాం కదా ఇక్కడ. అంటే మనుషుల యొక్క వ్యక్తిత్వాలు చూడండి ఎలా ఉంటుంటాయో. ఒక పాపి ఇంటికి వెళ్తానంటున్నారు ఏంటి? జక్కయ్య దిగిరా నీ ఇంటికి రావాలని చెప్తున్నారు ఏంటి అని చెప్పి అందరూ సనుక్కుంటున్నారు. ఒక్కొక్కరు సనుక్కుంటున్నారు. అప్పుడు జక్కయ్య మనసులో ఎలాంటి ఆవేదన వచ్చిందో తెలుసా? వీళ్ళందరూ నన్ను తృణీకరిస్తున్నారు, వీళ్ళందరూ నన్ను పాపిగా ఎంచుకున్నారు, వీళ్ళెవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను నాకు అంటరాని వాడిగా చూస్తున్నారు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నన్ను పాపిగా చిత్రీకరిస్తున్నాను, అందరూ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభు నా ఇంటికి వస్తానంటున్నాడు. ఏమంటే ఆ ఒక ఆవేదన ఆయనలో ఉంటున్నటువంటి ఆ ఒక ఆవేదన ఎలా వ్యక్తపరచాలో తెలియలేదండి ఆయనకు అప్పుడు. అంతే కదండి, ఆయనకి ఎలా వ్యక్తపరచాలో తెలియలేదు. ప్రభు మా ఇంటికి రావటం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, అసలు మా ఇంట్లో అడుగు పెట్టడానికి అర్హత లేనటువంటి నేను పాపిని, నేను అన్యాయం చేశాను, అన్యాయం సొమ్మును సంపాదించాను, ప్రజల దగ్గర నేను అన్యాయంగా డబ్బులు సంపాదించాను, నా ఇంటికి ప్రభు వస్తానంటాడేంటి? అసలు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు, ఆయన రావడానికి కూడా ఆయనకి అర్హత లేదు, పాపులంటికి రాకూడదు. కానీ ప్రభువు నా ఇంటికి వస్తానంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఆయన తగ్గుపైపోయండి. ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక తన పశ్చాత్తాపంతో ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఇంతవరకు డబ్బులు తీసుకున్నానో వారికి 4 గంటలు ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి వాగ్దానం చేసేవాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను 4 గంటల వారికి నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తాను. ఆ వాగ్దానం చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమంటాడంటే, ఇదిగో ఈ ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. ఏమండి, ఆ వ్యక్తికి రక్షణ వచ్చిందా? ఇంటికి రక్షణ వచ్చిందా? ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పసిగట్టినటువంటి యేసుక్రీస్తు వారు, ఏమంటే ఆయన మనసు ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన పశ్చాత్తాపాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన మనసులో మార్పును ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన్ని ఆ ఒక రిలేషన్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు అండి నిజంగా ఆయన ఎలా మారిపోయాడు ఒకసారి ఆలోచించండి. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. చూసారు అక్కడ? అంటే మన క్యారెక్టర్ ఎంత బాగా ఉండాలో ఒకసారి ఆలోచించాలి. అంటే క్యారెక్టర్ అనగానే మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక జక్కయ్య, ఒక పాపి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గుర్తించి ఆయనతో రిలేషన్ ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తిలో మార్పు వచ్చిందండి. ఒక వ్యక్తిలో మార్పు రావాలి అంటే మొదటగా మనం చేయవలసింది ఏంటని చెప్పుకున్నాము? రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవాలి ఆ వ్యక్తితో. ఏమంటే చక్కగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఏమంటే ఆ వ్యక్తిలో వేరే వేరే లోపాలు ఉండొచ్చు, ఆయన పాపి అయి ఉండొచ్చు, ఆయనకి వ్యసనాలు ఉండొచ్చు, ఆయనకి ఏదో తప్పుడు అలవాట్లు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తితో నీ మాట్లాడే విధానాన్ని బట్టి ఆ వ్యక్తిలో మార్పు వస్తుందండి. ఆ వ్యక్తులు ఏమొస్తుంది? మార్పు వస్తుంది. ఒక వ్యక్తిని నువ్వు గద్దిస్తే వాడు మారడు. నువ్వు తాగుబోతుని చూసి తాగుబోతూ ఉంటే వాడు తాగుడు మానడు. నువ్వు తిరుగుబోతు అని గట్టిగా గద్దిస్తుంటే వాడు మారడు. వాడితో ప్రేమగా మాట్లాడితే వాడికి మార్పు వస్తుంది, వాడికి సిగ్గు వస్తుంది. అని ఏమనుకుంటాడు తెలుసా? అవును, నేను తప్పుడు పని చేసేవాడిని కదా,
నేను పాపిగా ఉంటున్నాను కదా, నేను తాగుబోతుని కదా, నన్ను ఎప్పుడు కూడా ఈ వ్యక్తి నువ్వు తాగుబోతు అని చెప్పలేదు, నన్ను తిరుగుబోతు అని చెప్పలేదు, నువ్వు ద్వేషివని నన్ను చెప్పలేదు, ఏమీ చెప్పకుండా ప్రేమగా పలకరిస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆ వ్యక్తిలో పరివర్తన మొదలవుతుంది. ఆ వ్యక్తులు ఏం మొదలవుద్ది? మార్పు మొదలవుద్ది. ఆ వ్యక్తుల మార్పు తీసుకొని వచ్చే విధంగా మనం మాట్లాడాలి, మనం ప్రవర్తించాలి, వారితో సంభాషించాలి, వారితో రిలేషన్షిప్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఎవరో చెప్తుంటుంటారు, ఎందుకంటే పలానా ఆవిడ క్యారెక్టర్ ఇదండి, పలానా వ్యక్తి క్యారెక్టర్ ఇదండి, మనకు అదే మైండ్లో ఉంటుంది తప్ప ఆ వ్యక్తిలో ఒక మంచి గుణం ఉంటుంది, దాన్ని నేను పసిగడతానని ఎప్పుడైనా ఆలోచించేవా? ప్రతి వ్యక్తిలో, ఎంత చెడ్డ వ్యక్తిలోనైనా సరే ఒక మంచి గుణం ఉంటుందండి. ఏమండి, ఈయన పాపిగా ప్రపంచం అంతా కూడా చూస్తుంది, లేకపోతే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు జక్కయ్యని. ఆయన పాపి 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 అని దెప్పిపడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, జక్కయ్య నీ దగ్గర నీ ఇంటికి నేను రావాలి అన్నప్పుడు ఆయన ఎంత పశ్చాత్తాపం వచ్చిందండి. ఆయనకు ఒక మంచి గుణం ఉందా లేదా? ఏమండి, బీదలకు నేను 4 ఇచ్చేస్తాను అని చెప్పి త్యాగం చేసేటండి ఒక ధనవంతుడుగా ఉంటున్నటువంటి వ్యక్తి. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి సమస్తాన్ని కూడా నాకున్నది నేను ఇచ్చేస్తానని చెప్పి త్యాగం చేయగలిగాడంటే ఆ వ్యక్తిలో ఒక మంచి ఉంది, ఆ మంచి గుణం ఉంది. ఆ మంచి గుణాన్ని గుర్తించగలిగింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఆ మంచి గుణం గుర్తించాలి మనం. అది గుర్తిస్తేనేనండి ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఒక వ్యక్తితో మనం రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఏమంటాడంటే, ఇదిగో ఈ ఇంట్లో రక్షణ వచ్చింది, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, అబ్రహాము కుమారుడే అని చెబుతూ అబ్రహాము దేవుణ్ణి ఎలాగైతే నమ్మాడో ఈయన కూడా అలాగే నమ్మాడు. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అని చెప్పి అంటాడు తర్వాత వచనం. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు వచ్చాడటండి? పరిశుద్ధుల కొరకు కాదు, నీతిమంతుల కొరకు కాదు, ఏమంటే లోకంలో గొప్పవారి కొరకు కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు లోకంలోనికి వచ్చి. ఇప్పుడు నీ పాత్ర, నా పాత్ర కూడా అదేనండి. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి అనేక విషయాలు తెలియజేసి ఏమంటే ఆ ఒక గ్రంథాన్ని మన చేతికి పెట్టి నీవు కూడా నీ సహోదరుని ప్రేమించమని చెప్తున్నాడు. నీవు కూడా నీ సహోదరుని ప్రేమించి ఆ వ్యక్తి కూడా నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వారిని రక్షించే బాధ్యత నీకు నాకు అప్పగించింది. ఇప్పుడు ఆ బాధ్యతలో భాగంగానే మనం సెమినార్లు పెట్టడం కానీ, సభలు ఏర్పాటు చేయటం కానీ, సువార్తలు చేయటం కానీ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. మరి అది చేయడానికి మనం అందరం కూడా సిద్ధపడతాం. 28వ తారీఖున 1 డే సెమినార్ని ఏర్పాటు చేసి నశించిన దాన్ని వెతికి రక్షించే బాధ్యతను మనం అందరం కూడా ఇప్పుడు తీసుకుంటున్నాం. ఏమండి, కాబట్టి ఆ బాధ్యతల్లో భాగంగా ఎవరెవరికి ఏ బాధ్యతలు కావాలో ఆ బాధ్యతలన్నింటినీ కూడా మనం చక్కగా నిర్వర్తిద్దాం. ఎవరు కూడా ఇది నాది కాదు అనే ఆలోచన లేకుండా వ్యక్తిగతంగా ఈ బాధ్యత నాకు అప్పగించబడింది, దీనితో పాటుగా ఎడిషనల్గా నేను ఇంకో బాధ్యత కూడా తీసుకుంటానని ఆలోచన కలిగి ఉండాలి. ఆ రోజు పనిచేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఒక బాధ్యత మనకు అప్పగించారు అనుకోండి, ఈ బాధ్యతే కాదు, నాది ఇదే కదా, అది ఆయన చూసుకుంటాడు అనే ఆలోచన మనకి వద్దు. ఇది నేను చేసిన తర్వాత నేను ఖాళీగా ఉన్నానా, అది కూడా నేను చేస్తాను. ఆ మనసు రావాలండి మనకి, ఆ మనసు రావాలి. అప్పుడే మనం దేవుని దృష్టిలో పడతాం. జక్కయ్య ఎవరి దృష్టిలో పడ్డాడు? యేసుక్రీస్తు వారి దృష్టిలో పడ్డారు. ఆయన దృష్టిలో పడే విధంగా మన బ్రతుకుంటాం. ఆ విధంగా మనం అందరం కూడా 1 డే సెమినార్ కొరకు సిద్ధపడదాం. ఏమంటే ఇక్కడ అదే తర్వాత ఒప్పించేద్దాం.